హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్విత్ లాగ్స్. ఈరోజు రెసిపీ బొబ్బర్లతో ఈవినింగ్ స్నాక్గా ఇలా మసాలా గుగ్గిలు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. మనం రోడ్ సైడ్ కొన్నట్లుగానే చాలా టేస్టీగా మన ఇంట్లో ఇలా చేసుకోవచ్చు. ఇవి ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ఇందుకోసం ఒక కప్పు అలసందులను కొద్దిగా వాటర్ వేసి 5 గంటల సేపు బాగా నానబెట్టుకోవాలి. వీటిని బొబ్బర్లు, అలసందులు, రాజ్మా ఇలా ఒక్కొక్క సైడ్ ఒక్కోలా పిలుస్తారు ఫ్రెండ్స్. ఇలా బాగా నానబెట్టుకున్నాక వీటిని ఒక విజిల్ కుక్కర్లోకి తీసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసి 2 విజిల్స్ పెట్టుకోవాలి. ఇలా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ని వంచేసి ఇవి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణలి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి వేగాక సన్నగా కట్ చేసిన ఒక పెద్ద ఆనియన్, అలాగే సన్నగా కట్ చేసిన 3 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇవన్నీ దోరగా వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ పసుపు వేసి ఇంకొకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇలా దోరగా వచ్చేంత వరకు వేయించుకున్నాక ఇప్పుడు మనం ఉడికించి పక్కన పెట్టుకున్న ఈ అలసందులను ఇందులో వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర కొంచెం, 1/2 స్పూన్ గరం మసాలా పొడి, కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కువ వేసుకోవాల్సిన పని లేదు, ఎందుకంటే మనం ఉడికించేటప్పుడు వేసాం కాబట్టి. కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ మసాలా అంతా అలసందులకు బాగా పట్టేలా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ వేయించుకోవాలి. ఇలా 2 మినిట్స్ తర్వాత ఇలా స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, చాలా ఈజీగా యమ్మీగా అలసందులతో ఇలా మసాలా గుగ్గిళ్ళు ఈవినింగ్ స్నాక్గా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసి లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.